నీవు మాట్లాడుము, మా అందరితో మాట్లాడుము. నీవు దేవుడవు నా ప్రభువా. అవును ప్రభువా, మేము నీ దినములు ఒక దినమును చూడవల్లని కోరుతూ ఉన్నాం. మమ్మల్ని ఆశతో మేము నిన్ను కనుక్కుంటాము. యేసు ప్రభువా, మాతో మాట్లాడు. నువ్వు ఈరోజు ఆదివారం, అవును నాయన, మేమందరము కూడి ప్రార్థన చేసుకొనుచున్నాము. నీ వాక్యము అనేక మందికి తెలియచేయమని. నా దగ్గర శక్తి లేదు, కానీ నీవు నీ శక్తి మొత్తము నాకు అనుగ్రహించి ఆశీర్వదించి కాపాడుమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మరి మీరందరూ మంచిగా ఉన్నారా? దేవుని కృపలో మగవారు కూడా బాగుగా ఉన్నారా? పురుషులు కూడా. ఆమేన్. అయితే లూకా సువార్త, లూకా 24 అంటే 17 24వ అధ్యాయము 17వ వచనం. అమ్మ ఒక్క నిమిషం జాగ్రత్తగా విను. 17వ వచనము, 22వ వచనం. అలాగే 24వ అధ్యాయము లూకా సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను మనుష్య కుమారుని దినములలో, అక్కడ మనుష్య కుమారుని డాష్ దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని, మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. నెక్స్ట్ చదువు. వారు ఇదిగో ఇక్కడ, ఇదిగో అక్కడ అని, అదిగో అక్కడని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కును ఎలాగూ ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరసి మరి ఒక దిక్కున ఎలాగూ ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. తన దినమున ఉండును. దినము ఏ రోజు? మనుష్య కుమారుడు కనపడతారేనా? ఒక దినము 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 గుర్తుంచుకోండి. ఒక దినము చూడవాలని కోరుతున్నాను. ఆమేన్. మనం గుర్తుంచుకోవాల్సిన విషయము ఏంటంటే దినము దినము. ఆమేన్. ఇది బ్రదర్ సహాయము చేయండి సార్. చేస్తున్నాను. ఇక్కడ ప్రభువు
ఆయన దినము అంటే రాత్రి కాదు, దినము అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మొట్టమొదటి మాట్లాడిన వాష్ మీకు నిదానంగా మీరు చూడగలరు. చూపించు. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చార్ట్ని మీరు ఒకసారి గమనించండి. జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు మళ్ళా తిరిగి లేచాడు. కాబట్టి ప్రభు ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, ఆయన ఎప్పుడు మరలా తిరిగి లేచి ఉన్నాడు. ఇక్కడ పెద్ద కాంట్రడిక్షన్ కలిగింది. కొన్ని ఎవరంటే కొంతమంది క్రైస్తవులు, వాళ్ళ పేరేంటో మరి నాకు గుర్తులేదు, వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు ఎప్పుడు 2020కి చచ్చిపోలేదు మరలా అంటే చెప్పారు. వాళ్ళు ప్రజలు ఏమని చెప్తున్నారు, యేసు ప్రభు చనిపోయినప్పుడు ఎప్పుడు చనిపోయింది, ఎప్పుడు చనిపోయిన విషయము తెలుసుకోవాలి వాళ్ళకి. వాళ్ళేమన్నారంటే గురువారం చచ్చిపోయండి, గురువారము ఆయన చచ్చిపోయాడు. మరి బైబిల్లో గురువారం ఎక్కడా కూడా రాయబడలేదు. అంటే వాళ్ళు ఊహిస్తున్నారు. కనుక మరి ఇప్పుడు నేను చెప్పాను, ఒక దినము ఎప్పుడు దినము అంటాం, ఎప్పుడు దినము ఆకాశము క్రింద ఉన్న దినము నుండి ఒక దిక్కు మెరిసి ఆకాశము క్రియ ఇక్కడ నుంచి అక్కడ దాకా మాత్రము కూడా ఒక దినము. ఆమేన్. అలాగుననే ఒకటి మీరు జాగ్రత్తగా చూసినట్టయితే మీకు తెలుస్తుంది. మళ్ళా చదవండి ప్లీజ్, చదవండి. మనిషి మనం కాదు, వీడియో చెప్పింది, దయచేసి వినండి. నేను అవసరం వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభు చనిపోయింది శుక్రవారం కూడా కాదని చెప్తున్నారు. కొంతమంది ఆయన లేచింది ఆదివారం కాదు. ఇట్లా రకరకాలైనటువంటి విధానాల్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నిగూఢమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ఆయన నాకు బయలుపరిచినటువంటి ఈ సత్యాన్ని మీ ఎదుట ఉంచుతున్నాను. మీరు జాగ్రత్తగా లేఖనాలని పరిశీలన చేయండి. చేసిన తర్వాత మీరు దాన్ని గ్రహించుకోగలుగుతారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ కూర్చున్నటువంటి మీరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన లేచిన సత్యాన్ని మీరు నాకు బయలుపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఇది చూస్తున్నటువంటి వారందరికీ జ్ఞానము దయచేసి మీ కృపానుగ్రహించు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు శక్తి కలిగిన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుల, ఇక్కడ మీకు 3 రౌండ్ సర్కిల్స్ వేయడం జరిగింది. ఎందుకు అంటే ఇది భూగోళం. ఈ రౌండ్ సర్కిల్ భూగోళం కింద మీరు గ్రహించాలి. ఈ భూగోళం అనేటువంటిది కంప్లీట్ గా ఒక ప్రక్క చీకటి ఉంటుంది 12 గంటలు. అదే సమయంలో క్రింది భాగంలో వెలుగు ఉంటుంది. అంటే ఒక ప్రక్కేమో చీకటి ఉంటుంది, ఇంకొక ప్రక్కేమో వెలుగు ఉంటుంది.
గ్రహించారా? ఈ విషయాన్ని ముందు మీరు తెలుసుకోవాలి. ఒక ప్రక్క చీకటి, ఒక ప్రక్క వెలుగు. అందుకనే దైవ గ్రంథములో ఆయన ఏం చెప్పారంటే, మీరు ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక చదివితే అక్కడ అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని రాయింది. కాపాడండి బ్రదర్. కాబట్టి ఒకటి ఆది కాండం 1:12 చూడండి. ఇది 1:5. దేవుడు వెలుగును పగలనియు చీకటిని రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. ఏమన్నాడు? ఒక దినము, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. కాబట్టి ఒక దినము, ఇందాక నేను చదివాను బైబిల్, అక్కడ కూడా ఒక దినము చూడవలనని. ఒక దినము ఇక్కడ ఒక దినము చూస్తాడు. అక్కడ వాక్యము అంటే వాక్యములో రాత్రి కొంత, పగలు కొంత కలిపి, మొత్తం కలిపి దినము, ఒక దినము అవుతుంది. అంటే సగము 12 గంటలు, 24 గంటలు, 24 గంటలు. ఇది దేవుడు నిర్మించినటువంటి విధానము. కాబట్టి ఇప్పుడు చదవండి. 12 గంటలు. ఎందుకనే గ్రహించాలి. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అంటే ఇక అస్తమయం ఉదయం కలిగిన ప్రేమలోనే ఇక ఉదయము అస్తమయం అనేటువంటి గ్రహించండి. ఒకే టైములో అంటే పగలు 12 గంటలు ఉంటే ఒక ప్రక్క, ఇంకొక ప్రక్క రాత్రి 12 గంటలు ఉంటుంది. అందుకనే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 36వ వచనం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అంటే ఈ భాగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభువే, ఈ భాగంలో ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఈ భూగోళం మొత్తానికి కూడా యేసు క్రీస్తు ప్రభువు. మనం మానవుడిగా ఆలోచన చేసుకొని, మన ప్రాంతం గురించి ఆలోచన చేసుకొని 24 గంటలు, ఒక దినానికి 24 గంటలు కదా, 24 గంటలు అనేటువంటి ఆలోచన చేయడానికి వీలు లేదు. ఎందుకంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ఈ భూగోళం మొత్తానికి, సర్వం విశ్వానికి, ప్రపంచానికి జాగ్రత్తగా గ్రహించి, అందుకనే అస్తమయమును ఇప్పుడు యేసు ప్రభువు చనిపోయినప్పుడు ఆయన మొత్తం చీకటి పోయిందా? చీకటి పడిందా? మొత్తం చీకటి, మొత్తము కూడా ఏమైంది? చీకటి. ఇప్పుడు మనం సపోజ్ 3 కదా, సుమారు 12 నుంచి 3 వరకు చీకటి కంప్లీట్ గా. అటుపక్క మరి భూమి మీద అప్పుడు చీకటి ఉంటుందా, రాత్రి ఉందా? అటుపక్క చీకటి ఉంటుంది. అప్పుడు కూడా చీకటి. ఆమేన్. అటుపక్క చూస్తే అటు చీకటిగా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలు ఇక్కడ పగలు చీకటి అయింది, అక్కడ రాత్రి చీకటిగా ఉంది. ఇటు ప్రక్కేమో పగలు చీకటి అయింది. ఆమెన్. పగలు రాత్రి అయింది. మరలా అటు ప్రక్క చూస్తే అది రాత్రి అయింది. అంటే రాత్రి పూట మొత్తము భూమి మొత్తము కూడా
ఏమైంది? చీకటి. కలిగెను. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. సత్యాన్ని మీరు గ్రహించాలి. ఎందుకు చెప్తున్నా అంటే రేపు పొద్దున ప్రభువు ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు భూమి మీద అదే రీతిగా కలుగుతుంది. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏమవుద్ది? అందరూ లెగుస్తారు. లెగుస్తారు. అవును. అందరూ లెగుస్తారుగా. మరి కొంతమంది ఏమో అట్లా అయ్యారు, కొంతమంది ఇట్ట అయ్యారు. అయ్యే పని లేకుండా మొత్తం అంతా కూడా చీకటన్నా చెయ్యాలి, లేకపోతే వెలుగన్నా కలుగ చెయ్యాలి ఆయన. కాబట్టి మొత్తము ఇక మొత్తం కూడా ఒకే సేమ్ టైమింగ్ ఉంటుంది. ఆయన రేపొద్దున ఆయన రావలసిన కాలములో ఇందాక చదివే మనం మనుష్య కుమారుడు ఒక్క దినము చూడవలన. ఒక దినము మాత కంప్లీట్ ఆయన చూస్తాం మనం. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందాను? ఇప్పుడే అర్థమైంది బ్రదర్. ఓకే, రైట్, క్యారియర్. రాయబడి ఉంది. దేవుడు వెలుగుని చీకటిని వేరు చేసిన తరువాత వాటికి నిబంధన చేశాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 20వ వచనం గల చదివితే, నేను రాత్రికి పగలకు నేను చేసిన నిబంధన ఎవరైనా భంగపరచగలిగితే అంటారు. ఎందుకంటే దీనికి రిలేటెడ్ కాదు కదా, మనం అంతవరకే చూసాం. కాబట్టి ఆయన నిబంధన చేశాడు రాత్రికి. అది మనం గ్రహించాలంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం చదివితే అక్కడ పగలు 12 గంటలు ఉన్నవి. కాబట్టి ఇప్పుడు పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, 12 గంటలు, మొత్తం టోటల్ 24 గంటలు. దీంట్లో అస్తమయము ఉదయము కలుగన్నప్పుడు ఒక 12 గంటలు ఇక్కడ, ఒక 12 గంటలు ఇక్కడ, మొత్తం కలిపి 24 గంటలు అవుతుంది. అందుకని ఇక్కడ కౌంట్ చేస్తాం, అస్తమయములు ఉదయములు కలుగలేదు అని చెప్పారు. ఇక దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు చనిపోయారు అంటే మీరు లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీరు మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనాన్ని కనుక మీరు చదివితే, మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనాన్ని మీరు చదవండి. అక్కడ సిద్ధపరచు దినము, విశ్రాంతి దినమునకు పూర్వ దినము. విశ్రాంతి దినం అనగా ఏంటి? విశ్రాంతి దినం అనగా శనివారము. కాబట్టి శనివారానికి పూర్వ దినం అనగా ఏంటి? శుక్రవారం. కాబట్టి శుక్రవారము రమారమి మత్తయి సువార్త 27వ అధ్యాయం 23వ వచనాన్ని చదివితే, యేసుక్రీస్తు ప్రభు సుమారు రమారమి 3 గంటల ప్రాంతంలో సాయించడం 3 గంటల ప్రాంతంలో ఆయన మరణించి, అంటే శుక్రవారము సాయం సమయంలో 3 గంటలలో, కరెక్ట్ గా 3 అని చెప్పలేదు, ఎందుకంటే రమారమి అని రాయబడింది. కాబట్టి 3 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయినట్టుగా మనం గ్రహించుకుంటున్నాం లేఖనాలలో. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే శుక్రవారం సాయంత్రం 3 గంటల నుండి శనివారము ఉదయం 3 గంటలకి 12 గంటలు. ఈ 12 గంటలు రాత్రి. అస్తమయము ఉదయం కలుగగా ఒక దినమైన చెప్పినట్లుగా ఇది రాత్రి అయింది. ఈ 12 గంటల రాత్రి. అదే సమయంలో వేరే ప్రదేశంలో పగలు. గమనించి, అందుకనే లేఖనం ఏం చెప్పిందంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, యోనా చేప గర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు ఎలాగో ఉండేది మనిషి కుమారుడు భూగర్భంలో ఉంటాడని చెప్పబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 3 రాత్రులు 3 పగళ్ళు.
ఆయన భూగర్భంలో. ఇప్పుడు ఇక్కడ చూడండి, శుక్రవారం సాయంత్రం 3 గంటలకి రమారమి ఆయన చనిపోయినట్లయితే శనివారం ఉదయం 3 గంటలకి ఇది రాత్రి అస్తమయము కలిగింది. ఇది ఒక్క దినం అయింది. అంటే ఇటు ప్రక్క పగలు 12 గంటలైంది, ఇక్కడ రాత్రి ఇటు ప్రక్క పగలైంది, రాత్రి ఒక పగలైంది. గ్రహించు. సౌండ్ లేదు. ఇది పగలైనప్పుడు అటు ప్రక్క భాగము రాత్రి అవుతుంది. గ్రహించండి జాగ్రత్త. ఇక్కడ పగలైంది శనివారం ఉదయం 3 నుంచి సాయంత్రం 3 గంటలకి ఈ ప్రదేశం పగలైంది, ఈ ప్రదేశం ఏమైంది? రాత్రి అయ్యింది. కాబట్టి అప్పుడు ఏమైంది? ఒక రాత్రి ఒక పగలు, ఒక పగలు ఒక రాత్రి, అంటే 2 పగళ్ళు 2 రాత్రులు అని ఇక్కడ గ్రహించండి. మూడవది, శనివారం సాయంత్రం 3 గంటల నుండి ఆదివారము తెల్లవారుజాము 3 గంటలు. మళ్ళీ ఇక్కడ ఏమైంది? రాత్రి. మళ్ళా అటు ప్రక్క పగలు. చూసారా? కాబట్టి ఇప్పుడు ఎన్నైనా రాత్రి 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 3 రాత్రులు అయ్యింది. పగళ్ళు పగలు 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 3 పగళ్ళు అయింది. అంటే శుక్రవారము సాయంత్రం 3 గంటల నుంచి శనివారం ఉదయం దాకా ఒక ప్రదేశంలో సమయం ఉదయం కలిగినప్పుడు ఇంకొక ప్రక్క ఉదయము అస్తమయం కలుగుతుంది ఒకే సమయం. కాబట్టి అప్పుడు ఒక రాత్రి ఒక పగలు అవుతుంది. అలాగనే శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మళ్ళా అస్తమయము ఉదయం ఒక దినమే. మళ్ళీ ఇటు ప్రక్క ఉదయము అస్తమయము సేమ్ టైం. అదే రీతిగా శనివారం సాయంత్రం 3 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 3 గంటలకి మళ్ళా ఒక ప్రక్క రాత్రి, ఇంకొక ప్రక్క వెలుగు. కాబట్టి ఇప్పుడు 3 రాత్రులు 3 పగళ్ళు వచ్చినాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు లేఖనం ప్రకారంగా యోనా చేప గర్భంలో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నట్లే మనిషి కుమారుడు భూగర్భంలో 3 రాత్రులు 3 పగళ్ళు. కాబట్టి సరిపోయింది కదా లేఖనాలు. కాబట్టి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. మరి 3వ దినమున ఆదివారమున ఎందుకు లేవాలి అని అంటే, మీరు లేవీకాండము 23వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక చదివితే అక్కడ ప్రథమ ఫలముగా అర్పించాలి అంటే విశ్రాంతి దినమునకు మరుదినముననే తండ్రి అయిన యాజకుడైనటువంటి వాడు ఈ ప్రథమ ఫలము తీసుకొచ్చేసి యెహోవా సన్నిధిలో అర్పించాలి. అప్పుడు ఆయన అంగీకరించాలి. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు మరుదినమున అంటే ఆదివారమున తిరిగి లేవవలసిన పరిస్థితి వచ్చింది. అందుకనే మీరు ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాలు కనుక చూస్తే విశ్రాంతి దినము గడిచిపోగానే అరే వీళ్ళంతా కూడా విశ్రాంతి దినము గడిచిపోయింటారు కనుక విశ్రాంతి శనివారము ఆదివారము పొద్దున్నే కందపనే లేచి కుమారుడి దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభువుని దేహాన్ని గ్రహించారు. కాబట్టి సిద్ధపరచు దినమునకు పూర్వ దినమున అనగా శుక్రవారమున ఆయన చనిపోయాడు రమారమి 3 గంటలకు. విశ్రాంతి దినమునకు మరుదినమున ఆయన తిరిగి లేచాడు. కాబట్టి విశ్రాంతి దినమునకు మరుదినము అన్నప్పుడు ఆదివారము, సిద్ధపరచు దినమునకు పూర్వ దినము అని చెప్పినప్పుడు అది శుక్రవారం. కాబట్టి శుక్రవారం ఆయన చనిపోయాడు 3 గంటలకి, రమారమి 3 గంటలకి, ఆదివారం కూడా రమారమి 3 గంటల ప్రాంతం నుండి, అంటే ఏ టైంలో ఆయన చనిపోయాడో అదే టయానికి ఆయన తిరిగి లేచి ఉండడం. ఇంకా పేసేయండి బ్రదర్, టైం చాలా అయింది. 7-6 క్లోజ్. సందేహం చెప్పండి.
ఇప్పుడు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శనివారం ఆదివారం ఏం చేశారు? లేచారు, అంతే. ఆమేన్. ఆ విషయము మనము గ్రహించుకుంటాము. ఆమేన్. అవన్నీ మీకు వర్డ్ ఆఫ్ గాడ్ 3 days అనేటువంటిది మీకు దొరికింది. దాన్ని యూట్యూబ్ లో మెసేజ్ ఉంది, చూడండి. అంటే నా సహోదరుడు 7 నిమిషాలు అయింది, అది మంచిది పద్ధతి కాదు. ఏం పర్లేదన్నా. అమ్మా అన్న చాలు. మా ప్రభువా, దేవా, యేసయ్యా, ప్రభువా, ఈ ప్రజలందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడమని నువ్వు బయలుపరిచిన విషయాన్ని మాకు అందించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. గీతం గీతం జయ జయ